11,40,00,000 किसान इस योजना बातचीत करने के लिए आमंत्रित करना चाहते हैं। सबसे पहले मैं अरुणाचल प्रदेश के लोकसभा वैली जिले के श्री जी से आमंत्रित करूंगा कि वे पीएम किसान योजना के साथ ही किसान लगभग हैं जो पात्रता की सूची में हमारे ఈ చట్టాన్ని అలాంటి దళారి దాని కారణంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన బిల్లు మనం పత్తి పంటను మరి నరేంద్ర మోడీ ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఎవరు ఏమన్నా కూడా దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఈ హాజీపూర్ మండలంలో మరి రైతుల యొక్క స్వాగత బాధాలు తెలుపుతూ మరి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వచ్చిన బిల్లుకు కిషన్ గారికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా రాజా సిసోడియా గారికి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు జిల్లా మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆశయానికి ఎంతో కృషి చేసి పోరాడిన ఢిల్లీ దాకా ఆదివాసీ జిల్లా అధ్యక్షులు మాజీ ముల్కల్లా మల్లారెడ్డి గారికి, విచ్చేసినటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల రైతులతోటి మాట్లాడడం జరిగింది. రైతులకు కొత్త చట్టం వల్ల మీకేమైనా నష్టం జరుగుతుందా లేకుంటే లాభం జరుగుతుందా అనే విషయం కూడా రైతుల ద్వారా నుంచే తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే మాకు వ్యవసాయ చట్టం వలన లాభాలే జరుగుతాయి, నష్టమేం జరుగుతలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ధర ఉంటే ఆ రాష్ట్రంలో తీసుకుపోయి అమ్మే అవకాశం రైతుకు కల్పించడం జరిగింది. అదే కాకుండా ఎక్కడైతే రైతు విత్తనం ఉన్నదో ఆ రైతును కూడా ఆన్లైన్ ద్వారా భారతదేశంలో ఎక్కడన్నా గిట్టుబాటు ధరకు ఎక్కడైతే గిట్టుబాటు ధర వస్తుందో అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి కొత్త చట్టం వలన మాకేమీ నష్టం లేదు, మాకు లాభమే అని రైతులు చెప్పడం జరిగింది. అదే కాకుండా దళారీల నుంచి వ్యవసాయదారుల్ని కాపాడడం జరిగింది. ఇవాళ దళారీల వలన రైతులు అనేక ఇబ్బంది పడ్డరు, అనేక కష్టాలు పాల్పడడం జరిగింది. దళారుల వలన ఇవాళ ఏమైందంటే ఎవరైనా వ్యవసాయదారునికి వ్యవసాయ రుణం ఇస్తే ఒకవేళ ఆ రుణం కట్టకపోతే రేపు నీ భూమి మాకు రాసి ఇవ్వాలా, మాకు పట్టా చేసి ఇవ్వాలా అనే రకంగా దళారులు ఆ విధంగా కూడా రైతులకు రుణాలు ఇస్తుండే. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం వలన ఒకవేళ ఎవరైనా రైతు ఆ విధంగా వ్యవసాయ భూమిని తాకట్టు పెడితే ఆ తాకట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ భూమి ఏదైతే ఉన్నదో ఆ వ్యవసాయ భూమి వ్యవసాయదారునికి దక్కాలనేదే ఈ చట్టంలో ఉన్నది. కాబట్టి వ్యవసాయ భూమి ఏదైతే ఉన్నదో వ్యవసాయ భూమి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయదారుల నుంచి వేరు చేయడానికి ఎవరు కూడా దాన్ని లాక్కోవడానికి లేకుండా చేయడమే కొత్త వ్యవసాయ చట్టం. అదే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఎవరన్నా అడ్వాన్స్గా వచ్చి ఏమైనా కంపెనీలు ఎవరైనా వచ్చి రైతుతోటి అగ్రిమెంట్ చేసి ఒకవేళ అగ్రిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ రైతు అగ్రిమెంట్ ఎంతైతే చేస్తాడో దానికంటే తక్కువ రేటు కొనడానికి కంపెనీలు ప్రయత్నం చేస్తే మాత్రం వారి మీద కేసులు కూడా పెట్టడానికి అవకాశం పెట్టడం జరిగింది చట్టంలో. ఒకవేళ రైతు ఆయనకు ఒకవేళ ఏదైతే అగ్రిమెంట్ ఎవరైతే కాంటాక్ట్ ఎవరైనా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కానీ రైతు మాత్రం ఒకవేళ ఏదైతే అగ్రిమెంట్ చేస్తారో ఆ అగ్రిమెంట్ను కూడా రైతు
క్యాన్సిల్ చేసే అవకాశం కూడా వెసులుబాటు కూడా ఈ రైతు బిల్లులో పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మాకు చాలా లాభమే రైతు చట్టం వ్యవసాయ చట్టం ద్వారా తప్ప నష్టమేమి లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది.